హాయ్ హలో మామ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మామ ఏం లేదు, హైట్ అనమాట. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా హైట్. సో హైట్కి మనం కొన్ని నిజాలు, అసలు హైట్ ఎలా ఇంక్రీజ్ అవుతాం, అసలు ఏంటి మన హైట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఫుల్ వీడియో దీని మీద ఉండదు అనమాట. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి మామ, మిస్ అవ్వకుండా. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ప్రాక్టికల్గా లాజికల్గా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సరే, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న ఇంట్రో చేశాక స్టార్ట్ చేద్దాం. ఓకే మా, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే మనం హైట్ కదా ఇప్పుడు మాట్లాడుకుంటుంది. సో ఇప్పుడు హైట్ ఏంటంటే బేసిక్గా మన హైట్ అంటే 6 feet అవనివ్వండి, 7 feet అవనివ్వండి, లేదా 5 feet అవనివ్వండి, ఇవి ఆ లిమిట్ వరకు ఎలా అవుతుందంటే మ్యాక్సిమం అందరూ ఏమనుకుంటారంటే మన తీసుకునే ఎక్సర్సైజ్ అవ్వచ్చు, లేకపోతే చేసే వామప్ అవ్వచ్చు, లేకపోతే మన తినే డైట్ అవ్వచ్చు, వీటి వల్ల డిపెండ్ అయి ఉండేది మన హైట్ అని చెప్పేసి మనం ఒక డ్రీమ్ని అయితే జీవిస్తాం. కానీ అది కాదు. 100%లో ఇప్పుడు ఇవన్నీ 10% మాత్రమే. మిగతా 90% ఏంటంటే కనుక మన జీన్స్. మనకి ఎలా వస్తుంది? మన పేరెంట్స్ నుంచి, మన ఫ్యామిలీ నుంచి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా వచ్చే హైట్ వచ్చేది 5.5 అనమాట. నేను పెద్ద 6 feet హైట్ ఏం కాదు, జస్ట్ 5.5. అండ్ మా డాడీ హైట్ వచ్చేసి 5.4 అండ్ మా మమ్మీ హైట్ వచ్చేసి 5.2. సో వాళ్ళ జీన్సే నాకు వస్తాయి కాబట్టి నేను అంత హైట్ వరకే ఉంటాను. అండ్ అలాగే నేను ఇంకా పెరగాలనుకుంటే కనుక ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా నాన్న సైడ్ కానీ, మా అమ్మ సైడ్ కానీ, సో మా డాడీ సైడ్ అందరూ మ్యాక్సిమం 5.5, 5.4. బట్ మా మమ్మీ సైడ్ మాత్రం మా చిన్నమ్మ పెద్దమ్మ హైట్ వచ్చేసేమో 5.7, 5.8, కొంచెం హైట్గా అయితే ఉంటారనమాట. సో ఒకవేళ వాళ్ళ జీన్స్ నాకు వస్తే కానీ నేను అంత హైట్ వరకు ఇంక్రీజ్ అవుతాను, లేకపోతే లేదనమాట. సో అందరూ ఏమనుకుంటారంటే ఇవన్నీ కాకుండా జస్ట్ వార్మప్స్ అయితే ఎక్సర్సైజ్ వాళ్ళే హైట్ అవ్వచ్చు అనుకుంటే కనుక అది పెద్ద ఫూలిష్నెస్ అనేది. ఎందుకంటే కనుక జస్ట్ వాటి వల్ల ఏంటంటే మీకు ఫీడ్లో డిఫరెన్స్ రాదు. జస్ట్ ఎలా వస్తుంది అంటే జస్ట్ ఇంచెస్లో డిఫరెన్స్ వచ్చింది. మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, అంటే స్పైనల్ బోన్. సో వాటి వల్ల బ్యాక్ బోన్ వల్ల మీరు కొంచెం హైట్కి కనబడతారు అంతే. సో మీరు హైట్కి కనిపించాలంటే ఉండాల్సింది మీ బ్యాక్ హైట్ కాదు, మీ లెగ్స్ హైట్ ఉండాలి. మీ లెగ్స్ ఎంత లెంతీగా ఉంటే మీరు అంత హైట్గా, వైడ్గా ఎలివేట్ అవుతారు అనమాట. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 feet హైట్ ఉన్నాడు కాకపోతే వాడి బ్యాక్దే ఎక్కువ అనుకో, లెగ్స్ పొట్టిగా ఉంటే ఏమనుకుంటారు, పొట్టోడే అనుకుంటారు బేసిక్గా. బట్ పొట్టిగా అసలు లెగ్స్ హైట్ ఎక్కువ ఉంటే కనుక దూరం నుంచి చూడడానికి మంచిగా ఎలివేట్ అవుతారు హైట్గా. సో నేను చెప్పేది ఏంటంటే మావా, జీన్స్ని బట్టి వచ్చేది. అంతేగాని మీరు హైట్ అవ్వాలని చెప్పేసి తెగ వామప్పులు చాలా వరకు చూసాను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. చాలా రెప్యుటేషన్స్తో ఉన్న వామప్స్, వర్కౌట్స్ చాలానే ఉన్నాయి. బట్ వాటి వల్ల మీకు జస్ట్ ఇంచెస్లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఉంటుంది గ్రోత్, జస్ట్ ఇంచెస్సే, మీకు ఫీడ్స్లో అయితే రాదనమాట. సో బేసిక్గా మనకి ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే అయితే కామెంట్ చేశారు. సో నా ఏజ్ 19, నా హైట్ వచ్చేసి 4.5, కాకపోతే నాకు 5 feet అవ్వాలనుకున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒక ఫ్యామిలీ ట్రీ చూసుకో. మీ ఫ్యామిలీ ఎవరైనా 5.5, అది 4.5, 5 ఉంటే కనుక మ్యాక్సిమం నువ్వు అంతగా రీచ్ అవుతావు. జెన్యున్గా నువ్వు ఏం తిన్నావు అసలు, ఏం డైట్ ఫాలో అవసరం లేదు. జస్ట్ వాళ్ళ జీన్స్ నీకు ఉంటే కనుక హైట్ అయిపోతావు. బట్ అవి సరిపోదు అనుకుంటే కనుక జస్ట్ ఇంచెస్లో మాత్రమే ఈ డిఫరెన్స్ ఉంటుంది, ఫీడ్స్లో ఈ డిఫరెన్స్ ఉండదు వీటి వల్ల. ఓకేనా? మీరు ఎంత డైట్ ఫాలో అయినా సరే. ఓకేనా? ఇదైతే మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇంకా అదేలే. సో అది మామ, మీరైతే కనుక హైట్ అయిపోయి, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక హైట్ అంటే దేనికి ఒకరిని కొడతాకో చేయడానికి అనుకుంటాను, కానీ హైట్కి కొట్టడానికి సంబంధం లేదనమాట. నువ్వు కొట్టాలనుకుంటే 2 feet ఉన్న కొట్టగలవు. అసలు నువ్వు కొట్టలేవు అనుకుంటే నువ్వు 7 feet ఉన్న కొట్టలేవు అనమాట. సో అది జస్ట్ నీ గట్స్ మీద డిపెండ్ అయి ఉండేది, ఒకటి కొట్టాలనేది, ఒకరితో మాట్లాడాలని. బట్ హైట్ కాదు. ఇప్పుడు 6 feet అంటారు కానీ హైట్ అనేది బేసిక్గా నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు చెప్తాను. అంటే మా క్లాస్లో హైట్ వైజ్గా ఉంటారు కదా, హైట్ ఉన్న వాళ్ళని ఎప్పుడు ఎక్కడ యూజ్ చేస్తారంటే బేసిక్గా స్విచ్లు వేయడానికి, బొలుపులు బిగించడానికి, అండ్ అలాగే ఫ్యాన్ తిరగకపోతే కరెబెడ తిప్పడానికి, లేకపోతే మా టీచర్స్కి వాళ్ళకి డస్ట్ అన్ని బోర్డు మీద పెడతా ఉంటాం. ఒక్కోసారి వాళ్ళకి అన్నప్పుడు వాడిని పిలిచి వాడి పని చేయించుకుంటాం. కానీ క్యారెక్టర్ అనేది మంచిగా బిల్డ్ చేసుకుంటే హైట్తో కాకుండా నువ్వు లీడర్ అవుతావు బేసిక్గా. అంతే కదా, ఇప్పుడు హైట్ ఉంటే ఏం లాభం, నీకు మంచి క్యారెక్టర్ ఉంటాయి కదా, మొత్తం చూసుకోగలవు, చేయగలవు ఏదైనా. సో అదనమాట. హైట్ ఉంటే కనుక పెద్దవాళ్ళు తోపులు పుడింగ్లు ఏం కాదు, పొట్టుకున్న అందరూ ఎదవలేం కాదు. సో ఎవరికి ఉండేది వాళ్ళకు ఉండేది. బట్ ఎలా ఉన్నా సరే క్యారెక్టర్ అనేది మనం మంచిగా మెయింటైన్ చేసుకుంటూ కూర్చోవాలన్నమాట. సో క్యారెక్టర్ మీద కూడా మనం ఒక మంచి చిన్న వీడియో అయితే తీద్దాం. అండ్ లేట్ చేయకుండా మీరైతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి, అండ్ లైక్ కొడతా మాత్రం మర్చిపోకండి మామ. బాయ్.